మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల ఆద్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు ఆర్థిక మంత్రిగా నూతన సంస్కరణలు తెచ్చారు. సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చారు మన్మోహన్ సింగ్. భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో గురువారం రాత్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్ సింగ్. ఢిల్లీలోని నివాసంలో ఉన్న మన్మోహన్ పార్థివ దేహానికి రాజకీయ, వ్యాపార సహా వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో ఉన్న మన్మోహన్ సింగ్ కుమార్తె రాత్రికి ఢిల్లీకి చేరుకోనుంది. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించడంతో రాత్రి 8:30 గంటల టైంలో వైద్యం ప్రారంభించారు డాక్టర్లు. ఆ కాసేపటికే 9:51 తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామని తెలిపింది ఎయిమ్స్. మన్మోహన్ సింగ్ 1932లో ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఫ్యామిలీతో పాటు ఇండియా వచ్చారు. మన్మోహన్ కు భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు విజయవంతంగా నడిపించారు. సుమారు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 1987లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. 1991 నుంచి 96 వరకు ఫైనాన్స్ మినిస్టర్గా విధులు నిర్వహించారు. ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకున్న దేశాన్ని తన సంస్కరణలతో ప్రగతి పథంలో నడిపించారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ పక్షనేతగా ఉన్నారు. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రధానిగా అనేక కీలక నిర్ణయాలు తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలో వచ్చినవే. అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళ్యాన్ ప్రాజెక్టులతో సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించారు. అలాగే పర్సనల్ ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డులు తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. ఉగ్రవాదం పోరుకు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేసేందుకు జాతీయ భద్రతా విభాగం NIAను ఏర్పాటు చేశారు. GST ప్రతిపాదనలు కూడా ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఓ గొప్ప సంస్కరణవేత్తను కోల్పోయింది. ఆయన మరణం తీరని లోటు అంటున్నారు ప్రజలు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఢిల్లీలో జరగనున్నాయి. మన్మోహన్ పార్థివ దేహాన్ని ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు AICC ఆఫీసులో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత 11:45 నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్రం అధికారికంగా నిర్వహించనుంది. భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు పార్థివ దేహం AICC కార్యాలయానికి తరలించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా పార్టీ నేతలు నివాళులర్పిస్తారు. ప్రజల సందర్శన తర్వాత పార్థివ దేహానికి అంతిమయాత్ర మొదలు కానుంది. ఢిల్లీ రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన్మోహన్ అంతిమ సంస్కారాలు అధికారికంగా నిర్వహిస్తామని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ మన్మోహన్ సింగ్ స్మారకార్థం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించింది కేబినెట్.
మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది కేంద్రం. సంతాప దినాల్లో దేశమంతటా జాతీయ జెండాను సగం ఎత్తులోనే ఎగరవేయాలని తెలిపింది కేంద్రం. అలాగే విదేశాల్లోని అన్ని ఇండియన్ ఎంబసీల్లోనూ జాతీయ పతాకం సగం ఎత్తులో ఎగరేయనున్నారు. రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది కేంద్రం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతాప దినాలు ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని చెప్పారు. 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా మన్మోహన్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయని చెప్పారు సీఎం. మరోవైపు మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినోద్, వివేక్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం రేవంత్ వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఉన్నారు. శనివారం మన్మోహన్ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఆర్థికవేత్తగా, అధ్యాపకుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు రేవంత్ రెడ్డి. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదన్నారు సీఎం. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందంటూ మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశాభివృద్ధికి పునాదులు వేశారని చెప్పారు. పద్మ విభూషణ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం భారతదేశానికి తీరని లోటు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలను చేసి దేశం అభివృద్ధి కోసము చాలా పునాదులు వేశారు. తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో ఎంపీ రఘురామరెడ్డితో కలిసి మాజీ ప్రధాని మన్మోహన్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ది కీలక పాత్ర అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఎంపీగా అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు పొన్నం. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంటు సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. దేశవ్యాప్తంగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ ప్రజాభవన్లో మన్మోహన్ సింగ్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. మన్మోహన్లోని ప్రతిభను వెలికితీసింది పివి నరసింహారావు అని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పారు. మన్మోహన్ సింగ్ అంటే ఆర్థిక సంస్కరణలు గుర్తుకొస్తాయన్నారు రవి. Former Prime Minister P.V. Narasimha Rao identified the ability of Manmohan Singh and inducted him into his cabinet. As a Minister of Finance, he had brought in several reforms. Mrs. Sonia Gandhi, who wanted the Manmohan Singh to become the Prime Minister. భారతదేశంలో ప్రధానమంత్రులకి ఇంతకుముందు ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న బిరుదు కూడా ఇచ్చి గౌరవించేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున
ఆలోచించి చెప్తారనుకుంటున్నాను. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అన్నారు ఆది. 10 సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అనేకం తీసుకొని వచ్చి ప్రపంచ మేధావిగా ముద్రపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో ఆర్థిక విప్లవాలకు దారితీస్తూ జాతీయ ఉపాధి హామీ పథకం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ విధంగా చక్కటి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు మనసు చూరుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన మార్గదర్శి మన్మోహన్ అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్ వంటి అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టారన్నారు. మన్మోహన్తో తన తండ్రి వెంకటస్వామికి మంచి అనుబంధం ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. మన్మోహన్ సింగ్ గారి హయాంలో భారతదేశం 8% జీడిపి గ్రోత్ రేట్. ఈ రోజు కూడా మన భారతదేశం జీడిపి గ్రోత్ రేట్ కేవలం 5%లో నడుస్తుంది. వారు ప్రధానమంత్రిగా మళ్ళీ రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, విద్య గురించి ఇవన్నీ కూడా వారు బిల్స్ ఇంట్రడ్యూస్ చేసి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు, మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సన్నిహితులు ఉండే. మన్మోహన్ మృతికి సంతాపంగా రేవంత్ సర్కార్ శుక్రవారం ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలకు సెలవు ఇచ్చింది. సెక్రటేరియట్తో పాటు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో జాతీయ జెండా అవనతం చేశారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు బీజేపీ నేతలు. భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా మార్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో పేదలు, రైతులు నష్టపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అయినా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా ఆయన సేవలు గొప్పవని చెప్పారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి మన్మోహన్ కు నాటి ప్రధాని పివి అధికారం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. Manmohan Singh ji as a economist, as a Reserve Bank governor, advisor and also finance minister, as a prime minister, वो देश के लिए बहुत काम किया है. मनमोहन सिंह जी जो साहस निर्णय के लिए और जब पीवी नरसिम्हा राव प्रधानमंत्री थे उनको पूरा अधिकार दिया था इस विषय पर. इसके कारण देश जो इकोनॉमिकल क्राइसिस आप अलग अलग देशों में देख रहे, वो स्थिति देखते हुए जो मनमोहन सिंह जो निर्णय के कारण आज एक स्टेबल इकोनॉमिकल सिचुएशन भारत में, इसका एक फाउंडर जो मनमोहन सिंह जी भी थे. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు స్థానిక నేతలు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. జిల్లాలో పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు నేతలు. ఇక నూతన కోర్టు స్థల సేకరణపై బండి సంజయ్ కు వినతి పత్రాన్ని అందించారు న్యాయవాదులు. నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వినతి పత్రాన్ని అందించారు. హెచ్ఎండిఏకు అవతల ట్రిపుల్ ఆర్ నిర్మాణం జరగాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో పేదలు, రైతులు నష్టపోయారన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో మార్పులు తీసుకురావాలని రైతులు కోరినా పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అయినా రైతులకు న్యాయం చేయాలన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఎంపీ లక్ష్మణ్ ను కలిశారు రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు. రాష్ట్రంలో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలని, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు భారీగా నష్టపోవడమే కాకుండా గతంలోనే అనేక సందర్భాల్లో ఆ రోజు నేషనల్ హైవేస్ కోసమని లేదా ఓఆర్ఆర్ పేరు మీదనో అనేక సందర్భాల్లో 1-3 సార్లు భూములు కోల్పోయిన ఈ ప్రాంత ప్రజలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆర్థికవేత్తగా, ప్రధానమంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు ఎంపీ డీకే అరుణ. అప్పుల రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు శ్రమిస్తున్నామన్నారు కూటమి నేతలు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మేలైన పాలన అందిస్తున్నామన్నారు. ఇక ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కూటమి సర్కార్ అడ్డగోలు హామీలతో మోసం చేసిందని ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేతలు.
అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారన్నారు వైసీపీ నేతలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టించారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. ఢిల్లీలోని ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ భౌతికంగా లేకపోయినా ఆయన భావాజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్టీఐ, నరేగా, ఆధార్ లాంటి ఎన్నో పాలసీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది, ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. గొప్ప రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదల పక్షాన ఆలోచించిన ఏకైక ప్రధాని మన్మోహనేనన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి ఎంతో మంది పేదలకు జీవనోపాధి కల్పించారన్నారు పవన్ కళ్యాణ్. మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, మహోన్నత నేత మరణం దేశానికి తీరని లోటు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఆ మహనీయుడి ఆలోచనలు, సాధించిన విజయాలు దేశ పౌరులందరికీ ఆదర్శనీయమన్నారు షర్మిల. కూటమి సర్కార్ ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు మాజీ మంత్రి రోజా. తిరుపతి జిల్లా నగరిలో వైఎస్ఆర్ సర్వసభ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. సంపద సృష్టిస్తారన్న సీఎం చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నారన్నారు. ప్రజలు వైసీపీ కావాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీని ఎలా టార్చర్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ప్రజలకి, యువతకి, చేనేత కార్మికులకి, రైతుకి మనం అండగా నిలబడి ఈ ప్రభుత్వం నడక మంచి కరెంటు ఛార్జీలు తగ్గించే విధంగా మనం పోరాటం చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు ఎంపీ గురుమూర్తి. కూటమి బెదిరింపులకు వైసీపీ భయపడదన్నారు. జగన్ కోసం, పార్టీ కోసం పాటుపడే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అలాగే మనం విద్యార్థుల దగ్గర నుంచి తాతల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలని పెద్ద పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ నాయకులు అలాగే వాళ్ళ కార్యకర్తలు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలు కానీ ప్రాంత అభివృద్ధి కానీ పట్టించుకున్న పాపాలు పోలేదు. ఇదన్నిటి కూడా ప్రజలే రాబోయే రోజుల్లో గుర్తు చెప్పే అవకాశం ఉంది. దేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు. తనకు రాజకీయంగా అన్ని విధాలుగా సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు మోహన్. ఆయన నాకు చాలా ఆప్తుడు. మేమిద్దరం అన్న తమ్ముడు లాగా ఉండేవాళ్ళు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో చిన్న మచ్చ కూడా రాలేదు. అలాంటి దగ్గర మన్మోహన్ సింగ్ పొరపాటు చేశాడు అని అన్నమాట. ఇది రాజకీయం అంటే. ఇటువంటి రాజకీయ నాయకులు కావాలి భారతదేశానికి. కడప జిల్లా పులివెందులలో 4వ రోజు పర్యటన పూర్తి చేసుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. బంధువుల పెళ్లికి ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి హాజరయ్యారు. ఈ పర్యటన అనంతరం తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు జగన్. That's all for now.